శుభ సాయంత్రం పిల్లలు. దాశరథి కృష్ణమాచార్య గారు రాసిన వీర తెలంగాణ పాఠంలో మొదటి భాగాన్ని మనము చదువుకుందాం. ముందుగా ప్రవేశిక. సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు. సముద్రం చెల్లెలి కట్ట దాటడం ఎవరు ఊహించలేరు. సముద్రం ఉప్పొంగినప్పుడు, సముద్రం అలల రూపంలో ముందుకు వచ్చినప్పుడు ఎవరైనా చూస్తారా? చూడరు. చూసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకు? అక్కడ మనం నిల్చొని చూసేలోపు మనం అందులో కొట్టుకొని పోతాం. మరి సముద్రం చెల్లెలి కట్ట దాటడం ఎవరు ఊహించలేరు. చెల్లెలి కట్ట అంటే ఏంటంటే ఒడ్డు. సముద్రం ఒడ్డు దాటి వచ్చిందనుకో, ఇక అక్కడ ఉన్న ఏది ఉన్నా కూడా అందులోకి కొట్టుకపోతుంది. కాబట్టి అక్కడ నిలబడి మనం చూడడము ఎవరం ఊహించలేం. కానీ తెలంగాణ నేల ఈ అరుదైన పరిణామాలను, అద్భుతాలను ప్రపంచానికి చూపెట్టింది. మరి సముద్రం ఉప్పొంగినప్పుడు ఎవరు చూడలేదు, కానీ మన తెలంగాణ ప్రజలు తెలంగాణ విముక్తి పోరాటంలో ప్రతి ఒక్కరూ ఆ సముద్ర పలల్లాగా ఎగిసిపడడం మాత్రము ఆ ఉద్యమంలో మనము చూస్తాము. తెలంగాణ నేల మీద జరిగిన నిజాం విముక్తి ఉద్యమంలో తెలంగాణ ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగి ఎగిశారు. మరి స్వాతంత్రం రాకముందు అన్ని దేశంలో స్వాతంత్రం వచ్చింది. మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రం హైదరాబాద్ పరిపాలకుడుగా నిజాం రాజు ఉన్నాడు. ఆ నిజాం రాజు మాత్రం దేశానికి స్వాతంత్రం వచ్చినా మన తెలంగాణకి ఇంకా స్వాతంత్రం ఇవ్వలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు మన తెలంగాణ ప్రాంతాన్ని నిజాం రాజు పరిపాలించాడు. మరి దేశానికే స్వాతంత్రం వచ్చింది, మా తెలంగాణకి ఎందుకు రావద్దు అంటని చెప్పి మళ్ళీ మన తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసము నిజాం విముక్తి ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఆ నిజాం విముక్తి ఉద్యమంలో భాగంగా ప్రజలు సముద్రంలాగా అలల మాదిరిగా ఉవ్వెత్తు ఉప్పొంగి ఎగిశారంట. ఎలాగైనా మా ప్రాంతాన్ని మీరు వదిలి వెళ్ళాలి అని. ఆ హోరును మరి ఆ తెలంగాణ పోరాటం ఏ విధంగా జరిగింది? తెలంగాణ పోరాటం అంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వెళ్ళడం నిన్న మొన్న జరిగింది కాదు. ఇది తెలంగాణను నిజాం రాజు పరిపాలిస్తున్నప్పటి విషయాలు ఇవి మనం ఈరోజు చదువుకుంటున్నాం. ఆ హోరును నిజాం విముక్తి కోసం ప్రజలు పాల్గొన్న హోరు అంటే శబ్దం. ఏం శబ్దం అక్కడ? జై తెలంగాణ అనే శబ్దం. తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరు. మరి ఏ విధంగా తిరుగుబాటు చేసిర్రు, ఏ విధంగా నిజాం రాజును మన ప్రాంతం నుండి పంపించేశారు, దానికి వాళ్ళు చేసిన త్యాగాల గురించి దాశరథి పద్యాల్లో మనకు రాశాడు. వాటిని మనం విని ఉత్తేజితులం కావాలి. ముఖ్యంగా తెలంగాణ పోరాటం అనేది రెండు విధాలుగా జరిగింది. తెలంగాణను ముందు నిజాం రాజు పరిపాలిస్తుంటే అప్పుడు మనకు స్వాతంత్రము వచ్చింది, కానీ తెలంగాణకు రాలేదు. దేశానికి వచ్చింది కానీ తెలంగాణకు రాలేదు. అప్పుడు నిజాం కోసము తెలంగాణ ఉద్యమం వచ్చింది. తర్వాత నిజాం రాజు పోయిన తర్వాత కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్న తెలంగాణను ఆంధ్ర వాళ్ళు పరిపాలించడం వల్ల మొన్న రెండోసారి 2011 నుంచి 14 వరకు ఉధృతంగా సాగింది రెండవ ఉద్యమం. అది కూడా తెలంగాణ పోరాటమే. కాకపోతే ఆంధ్ర వాళ్ళ తోపిడిలో మనము బానిసలుగా ఉండవలసి వచ్చింది. ఆంధ్ర వాళ్ళ విముక్తి ఏమో 2014 ప్రత్యేక తెలంగాణ రావడం. మరి ఈ యొక్క నిజాం రాజు యొక్క విముక్తి ఏమో మొదటి తెలంగాణ. మరి ఆ కాలంలో దాశరథి రాసిన పద్యాలను మనము చూద్దాం. ఆ పద్యాలలో తెలంగాణ వీరుల గొప్పతనం గురించి ఉంది, తెలంగాణ ప్రజల గొప్పతనం ఉంది. మొదటి పద్యం. ఓ తెలంగాణ నీ పెదవులొత్తిన శంఖ మహారవమ్ములి భూతలమెల్ల నొక్కమొగి బొబ్బలు పెట్టిన ఎట్లుతోచే. ఓహో తెలవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు నవోదయార్క రుక్ప్రీత జలేజసూన తరళీకృత దేవ నవీతరంగముల్. ఆ తెలంగాణ పోరాటము ఏ విధంగా జరిగిందో దాశరథి పద్యాల్లో చెప్పాడు కదా. మరి ఏమంటున్నాడు? ఓ తెలంగాణ, ఓ తెలంగాణ తల్లి, నీ పెదవులతో ఒత్తిన అంటే పెదవులతో ఊదపడిన. మనము యుద్ధం స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం చేస్తారు? శంఖం ఊదుతారు. ఆ శంఖం ఊదడం వల్ల ఏంది? ఉద్యమానికి నాంది అన్నమాట. ఆ విధంగా జై తెలంగాణ అనే శంఖధ్వనులు భూమండలం అంతా ఒక్కసారిగా వ్యాపించడం వల్ల ఏమైంది? భూమండలంలో ఉన్న సూర్యచంద్రులు, ప్రజలు, గాలి, నీరు, నిప్పు అన్నీ కూడా ప్రీతి పొందాయంట. ఇక మాకు స్వాతంత్రం రాబోతుంది, మా తెలంగాణ నేలకు స్వాతంత్రం వచ్చేసింది, ఈ నిజాం రాజు మాకు పట్టిన పీడ నిజాం రాజు వదిలిపోతుంది అని చెప్పి సూర్యకిరణాలు చేత ప్రీతి పొందిన పద్మాలు కూడా చెలించి ఆకాశగంగా తరంగాలు అన్ని దిక్కులను తెల్లవారేటట్లు చేశాయంట. అంటే నవోదయం అయింది. నిజాం విముక్తి నుండి బయటపడ్డారు కాబట్టి తెలంగాణ ప్రజలు వాళ్ళ యొక్క బానిసత్వం నుండి బయటపడ్డారు కాబట్టి కొత్త సూర్యకిరణాలతోటి, కొత్త వెలుగులతోటి ఆ తెలంగాణ ప్రతిధ్వనించింది అని ఆ పద్యం యొక్క భావం.
రెండోది, తల్లి నీ ప్రతిభా విశేషములు భూత ప్రేత హస్తములన్ డుల్లెన్ కొన్ని తరాల దాకా ఇప్పుడడ్డుల్వోయే సౌదామణి వల్లి పుల్ల విభావలుల్ ప్రతికు త్రోవల్ చూపు కాలములున్ మల్లెన్ స్వచ్ఛత రోజ్వల ప్రథమ సంధ్యా భానువే తెంచడిన్. ఓ తల్లి, ఓ తెలంగాణ తల్లి, నీ ప్రతిభా విశేషాలు అంటే మన తెలంగాణలో ఉన్న వీరుల యొక్క ప్రతిభా విశేషాలు కొన్ని సంవత్సరాల వరకు భూతప్రేత హస్తములను, భూతప్రేతాలు అంటే ఎవరు? నిజాం రాజు, తర్వాత రజాకాలరు నిజాం రాజు చేతుల్లో కొన్ని తరాల వరకు మన యొక్క ప్రతిభా విశేషాలన్నీ కూడా వాళ్ళ పాలనలో చిక్కుకున్నాయి. ఇప్పుడు వాళ్ళు మన ప్రాంతం నుండి వెళ్ళిపోయారు కాబట్టి, నిజాం రాజు యొక్క పీడ వదిలింది కాబట్టి ఇప్పుడు అడ్డంకులు తొలగాయి. ఆ తొలగడం వల్ల విచ్చుకున్న మెరుపు తీగల కాంతులు అనంటే కొత్త వెలుగులు వచ్చాయి. తెలంగాణ ప్రజల జీవితాలు వెలిగిపోతున్నాయి. కొత్తగా స్వతంత్రంగా ఎవరి చెప్పు చేతుల్లో ఉండకుండా బ్రతకడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి బతుకుతోవ చూపే కాలము వచ్చింది. మన బతుకు మనం బ్రతకొచ్చు అని స్వచ్ఛమైన కాంతివంతమైన సంధ్యాసూర్యుడు ఉదయించాడు అని చెప్తున్నాడు. ఇక నిజాం రాజు నుంచి మనకి విముక్తి కలిగింది కాబట్టి మన సొంత బ్రతుకులు మనము స్వేచ్ఛగా స్వాతంత్రంగా బతకొచ్చు. మన లోపట మెరుపులు వచ్చాయి, కళలు వచ్చాయి. తర్వాత మన యొక్క జీవితాన్ని మనము ఎంత బాగా వెలిగించుకుంటే అంత బాగా మనం బ్రతకొచ్చు. అలాంటి బ్రతకడానికి అవసరమైన కొత్త సూర్యుడు ఉదయించాడు అని చెప్తున్నాడు. కొత్త సూర్యుడు ఉదయించడం అంటే మన కొత్త కోరికలను మనం నెరవేర్చుకోవడం అని అర్థం. దానికి ఆలోచించండి, చెప్పండి. ఈ భూమండలం అంతా ఎందుకు ప్రతిధ్వనించింది? ఈ భూమండలం అంతా నిజాం రాజు నుంచి విముక్తి పొందగానే జై తెలంగాణ అనే ధ్వనులు భూమండలం అంతా ప్రతిధ్వనించాయి అని రాయాలి. తెలంగాణ రాగానే ఏమంటారు అందరూ? జై తెలంగాణ అని అంటారు కదా. ఆ శబ్దాలన్నీ భూమండలం మొత్తం ప్రతిధ్వనించాయి అని అర్థం. బ్రతుకుతోవ చూపే కాలం రావడం అంటే ఏమిటి? నిజాం రాజేమో ఎలా చెప్తే అలా వినవలసి వచ్చేది. మన స్వాతంత్రం వచ్చింది, అతని నుండి మనం విముక్తి పొందినాం కాబట్టి మన యొక్క బ్రతుకుతోవ మనమే చూసుకోవచ్చు. మనం ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించవచ్చు. మనం ఇష్టం వచ్చిన సంస్కరణలు మనం తీసుకోవచ్చు. మన రాష్ట్రానికి ఏం కావాలి, మన రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో అవే మనము ప్రణాళికలు రూపొందించుకొని మనం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళొచ్చు అని అర్థం. అది